ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ అగ్ర కమాండర్ అబూ బిలాల్ మనూకి హతమయ్యాడు. అమెరికా బలగాలు నైజీరియా సైన్యం సంయుక్తంగా దాడులు జరిపి అతన్ని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అబూ బిలాల్ మనూకి ఆఫ్రికాలోని సాహిల్ ప్రాంతంలో కార్యకలాపాలు నడిపించేవాడు. అయితే తన ఆదేశాలతో ఇరు దేశాల సైన్యం సాహసోపేతంగా ఆపరేషన్ నిర్వహించిందని, అత్యంత క్లిష్టమైన ఈ మిషన్ను జాగ్రత్తగా అమలు చేసి అతన్ని చంపేసిందని ట్రంప్ తన సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇకపై ఆయన ఆఫ్రికా ప్రజలను భయపెట్టలేడు, అమెరికన్లపై దాడులు ప్రణాళిక చేయలేడు అని ట్రంప్ పేర్కొన్నారు. ఐసిస్ లో నెంబర్ 2 అయిన అబుల్ బిలాల్ చాలా కాలంగా అజ్ఞాతంలో ఉంటూ వచ్చాడు. ఆఫ్రికాలోని లోకల్ గ్యాంగ్లే అతని ఆచూకీ గురించి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మనూకి మరణంతో ఐసిస్ కు పెద్ద దెబ్బేనని, ఐసిస్ గ్లోబల్ ఆపరేషన్లు బలహీనపడొచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకైతే ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఆ సంస్థ అగ్ర కమాండర్ అబూ బిలాల్ మనూకి అయితే హతమైనట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఐసిఎస్ ఉగ్రవాద సంస్థకు మాత్రము పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అబూ బిలాల్ మనూకిని కూడా అమెరికా నైజీరియాకి సంబంధించి పూర్తిగా యొక్క దాడుల్లో అతను హతం చేసినట్లుగా దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క సోషల్ మీడియా ద్వారా కూడా దీనికి సంబంధించి కూడా ప్రధానంగా వెల్లడించారు. అయితే అబూ బిలాల్ సంబంధించిన చూసినట్లయితే అతను ఉగ్రవాదకు సంబంధించి కమాండర్గా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఆఫ్రికాకి సంబంధించిన పూర్తిగా వారిపైన దాడులు చేయడానికి గ్లోబల్ సంబంధించిన ఆపరేషన్స్ కూడా అబూ బిలాల్ పూర్తిగా దీనికి సంబంధించి అతని ఆధ్వర్యంలోనే ఆ యొక్క నడిచే విధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్లుగా అమెరికా వెల్లడించింది. అయితే ఇక నుంచి దాడులు చేయాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా అమెరికా ట్రంప్ యొక్క సోషల్ మీడియా ద్వారా కూడా దీనికి సంబంధించి తన పూర్తిగా దీనికి సంబంధించి చెప్పిన నేపథ్యంలో చూస్తే మాత్రము ఐసిఎస్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకు మాత్రము పెద్ద ఎదురుదెబ్బనే తగిలిందని మాత్రం చాలా మనము అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తానికి చూస్తే మాత్రం రెండో ఖలీఫాగా దీనికి సంబంధించి అబూ బిలాల్ సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా ఉగ్రవాదకు సంబంధించిన సంస్థ కూడా నడుస్తుంది. అతను చెప్పిన ఆదేశాల ప్రకారమే ఇటు దాడులు కూడా జరిగాయి. అలాంటి యొక్క అమెరికా నేపథ్యంలో సంబంధించి చూస్తే మాత్రం ఆఫ్రికన్ల పైన కూడా ఎక్కువగా దాడులు జరిపేందుకు కూడా కుట్ర పన్నినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ఆపరేషన్లు కూడా వెలువరించారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రం అంటే ఈ యొక్క అబూ బిలాల్ సంబంధించిన హతం తర్వాత ఇక పైన ఎవరైనా దాడులు చేయాలన్నా కూడా, అంతేకాకుండా ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఇటు పెంచి పోషించాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి రావాల్సిందే అనేది మాత్రము దీనికి సంబంధించి అమెరికా అగ్రరాజ్యమైన తన పూర్తిగా సోషల్ మీడియా ద్వారా కూడా వెల్లడించింది. అయితే మొత్తానికి ఈ యొక్క సంబంధించి ఉగ్రవాద సంబంధించిన సంస్థకు పూర్తిగా అబూ బిలాలే చాలా రోజుల నుంచి కూడా కమాండర్గా ఉంటూ ఈ యొక్క దీనికి సంబంధించి ఇటు దాడులు జరిపేవాడు. అంతేకాకుండా అమాయకుల పైన ఈ యొక్క బాంబులు వేసి వారికి సంబంధించి హత్యలకు కూడా పాల్పడేవారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క అబూ బిలాల్ సంబంధించి అతని హతం తర్వాత మాత్రము అమెరికాలో కూడా కొంత ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆఫ్రికన్ల పైన కూడా దాడులు చేయాలంటే ఇక పైన ఎవరు కూడా సాహసోపేతం చేయలేరని మాత్రం ప్రధానంగా అమెరికా కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.